దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 118వ కీర్తన 22వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఏమండి, ఇల్లు కట్టువారు ఎన్నో రాళ్ళు ఉంటాయి. కొన్ని రాళ్ళు తీసి పడేస్తూ ఉంటారు, కొన్ని రాళ్ళు వాళ్ళ పనికి ఉపయోగించుకుంటారు, కొన్ని రాళ్ళని వాళ్ళు సరిచేసుకొని మరీ ఉపయోగించుకుంటారు. కానీ అక్కడ మాట్లాడుతున్నమాట ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఏ రాయికి తీసి పారేస్తారో ఒకసారి ఒక పనికి ఆ రాయే మూలగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ రాయే ముఖ్యముగా ఉంటుంది. అదే రీతిగా నువ్వు ఎవరినైతే చులకనగా చూస్తూ ఉన్నావో, ఎవరినైతే నీవు చిన్న చూపు చూస్తూ ఉన్నావో, చివరికి వారే నీకు గతి అవుతా ఉంటారు. చూడండి, వాక్యం సెలవిస్తోంది. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో, న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యని తన పిల్లల్ని ఇరువురిని కూడా తీసుకొని మోయాబు దేశములకు వెళ్తూ ఉన్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని దినముల తర్వాత ఆ మనుషుడు చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ మనుషుడు చనిపోయిన తర్వాత తన భార్య ఇద్దరు పిల్లలు పెట్టుకొని అక్కడే ఉంది. వారి ఇరువురికి కూడా వివాహం చేసింది. అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో వివాహం చేసింది. 10 సంవత్సరముల తర్వాత ఆ ఇరువురు కుమారులు కూడా మరణించడం జరిగింది. తర్వాత ఆమె విన్నటువంటి వార్త ఏంటంటే, యూదా బెత్లెహేములో దేవుడు వారిని ప్రజలని దర్శించి ఉన్నాడు అని చెప్పేసి అని ఆమె విన్నది. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తాను చూడండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను. దేవుని బిడ్డలారా, తన జనులని, తన జనులందరూ ఎక్కడ ఉన్నారు? యూదా బెత్లెహేములోనే ఉన్నారు. ఆమె మాత్రము, తన భర్త మాత్రము, తన పిల్లలు మాత్రము మోయాబు దేశములకు వెళ్ళి ఉన్నారు. అక్కడ కరువు ఉండదు, అక్కడ సమృద్ధి ఉంటుంది, అక్కడ లేమి ఉండదు, అక్కడ సంపద ఉంటుంది, అక్కడ నేను మంచిగా ఉండొచ్చు. నేనున్నటువంటి దేశంలో కరువు వచ్చింది, లేమి కలుగుతుంది, బాధ ఉంది, నాకు ఏమాత్రం సంతోషం లేదు అని చెప్పేసి అని ఈ ఉన్న ఊరును విడిచిపెట్టి ఈ ఉన్న ఊరును చులకనగా చూసి మరొక వేరే ఊరిలోనికి వెళ్ళింది. దేవుని బిడ్డలారా, వెళ్ళినటువంటి ఆ యొక్క కుటుంబంలో అందరినీ కోల్పోవడం జరిగింది. ఎవరు కూడా లేరు. దేవుని బిడ్డలారా, అందరూ మరణించినారు. తుదకు ఒక్కటి ఆమె ఉండగా ఆమెకు వార్త వినబడింది. బెత్లెహేములో ఉన్న ప్రజలని దేవుడు దర్శించి ఉన్నాడు ఆహారం ఇచ్చుటకని. దేవుని బిడ్డలారా, గమనించండి, బెత్లెహేములో ప్రజలందరూ అక్కడే ఉన్నారు. ఆ కుటుంబము మాత్రమే ఆ బెత్లెహేములకు దూరముగా పోయింది. ఈరోజు నీవు నీ సేవకుడికి, నీ సంఘానికి, నువ్వు దేవుడికి నువ్వు దూరముగా బ్రతకడానికి వెళ్తున్నావేమో. ఇక్కడ కరువు ఉందని చెప్పి, ఇక్కడ సరిగ్గా లేదు, ఇక్కడ సంపద లేదు, ఇక్కడ లేమి ఉంది, ఇక్కడ ఏ మాత్రం కూడా నా బ్రతుకుదేరు అనేది ఏమీ లేదని నువ్వు వేరుగా దూరముగా వెళ్ళి నువ్వు బ్రతకడానికి వెళ్తున్నావేమో. కానీ అక్కడ నీకు కరువే, అక్కడ నీకు కరువే, అక్కడ నీకు శ్రమనే, అక్కడ నీకు దుఃఖమే. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆమె విన్నటువంటి ఆ మాటని ఆమె మరలా తన యొక్క బెత్లెహేమునకు రావడానికి ప్రయాణమై ఉన్నది. ఎప్పుడైతే ఆ వార్త విన్నదో తన ప్రయాణాన్ని మరలా వెనుకకు ఆమె చేర్చబడుతుంది. దేవుని బిడ్డలారా, మరలా వెనుకకు ప్రయాణం చేస్తూ ఉంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తన ఇంటి దగ్గర ఉన్నటువంటి తన తండ్రితో మాట్లాడి తన ఆస్తిలో తనకు రావాల్సిన భాగం అంతే కూడా తీసుకొని దూరదేశములకు వెళ్ళాడు. దుర్వ్యాపారము చేత తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తము కూడా పాడు చేసుకొని ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నంతసేపు నాకు సంతోషము లేదు, నాకు స్వేచ్ఛ లేదు, నాకు ఏ మాత్రము కూడా అన్ని అడ్డులు చెప్తా ఉన్నాడు, ప్రార్థన చేసుకోమంటా ఉన్నాడు, ఇంకా వేరే వేరే చెబుతూ ఉన్నాడు అని చెప్పేసి అని నేను నా తండ్రికి దూరముగా వెళ్ళి నేను ఎంతో సంపాదించుకోవచ్చు డబ్బులు అని చెప్పేసి అని, ఎంతో స్వేచ్ఛగా జీవించవచ్చు అని చెప్పేసి అని ఆయన తండ్రికి దూరం వెళ్ళి ఉన్నాడు. కానీ తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని మొత్తము కూడా ఆయన పోగొట్టుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు వాడికి బుద్ధి వచ్చి ఉన్నది. ఎప్పుడైతే దూరదేశంలోకి వెళ్ళి చక్కగా బ్రతుకుతాను, స్వేచ్ఛగా ఉంటానని కోరుకొని వెళ్ళి ఉన్నాడో ఆయనకి కరువు వచ్చి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆ కరువులో ఆయనకి బుద్ధి వచ్చి ఉన్నది. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో తన తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది. ఎప్పుడైతే తన తండ్రి ఇల్లు గుర్తుకొచ్చిందో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఈ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు
అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూడండి ఎంత ఘోరం. కరువు వచ్చి ఉన్నదని బెత్లెహేమును విడిచి మోయాబు దేశముకు వెళ్ళారు. అక్కడ వారికి భయంకరమైనటువంటి శ్రమ, దుఃఖము ఏర్పడింది. ఇక్కడైతే నేను స్వేచ్ఛగా మా నాన్న నన్ను ఉంచడం లేదు, ఎప్పుడు చూసినా భక్తి అంటున్నాడు, ఎప్పుడు చూసినా ప్రార్థన అంటా ఉన్నాడు, ఎప్పుడు చూసినా ఇలా జీవించాలి, అలా జీవించాలి, ఇలా పవిత్రంగా ఉండాలని నా సేవకుడు కూడా చెబుతున్నాడు. వీరికి నేను దూరముగా ఉండి స్వేచ్ఛ జీవితం జీవిస్తానని తప్పిపోయినటువంటి ఆ కుమారుడు, చిన్న కుమారుడు అనుకొని వెళ్ళి ఉన్నాడు. ఆయనకి కరువు వచ్చి ఉన్నది. ఆ కరువులో ఆయన పందులు పొట్టు తినేటటువంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితి వచ్చింది దేవుని బిడ్డలారా. అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది, అనవసరంగా నా తండ్రి ఇంటిని విడిచి నేను దూరంగా వెళ్ళి ఉన్నాను అని చెప్పేసి, నా తండ్రి ఇంట ఆహారం సమృద్ధిగా ఉంది, సమృద్ధిలో నుండి నేను లేమిలోనికి వెళ్ళాను స్వేచ్ఛ జీవితం కోరుకొని, కానీ నా తండ్రి ఇంట సమృద్ధి ఉన్నది అని చెప్పేసి తన తండ్రి ఇంటికి మరలా తాను ప్రయాణం కొనసాగించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క మోయాబు దేశంలో ఉన్నటువంటి ఆ స్త్రీ నయోమి బెత్లెహేమునకు మరలా తన ప్రయాణం ప్రారంభించింది. ఈ యొక్క చిన్న కుమారుడు కూడా అన్ని కోల్పోయి తన తండ్రి ఇంటికి మరల ప్రయాణము కొనసాగించి ఉన్నాడు. ఆ యొక్క మోయాబు దేశంలో ఉన్నటువంటి నయోమి బెత్లెహేములోనికి వచ్చినప్పుడు దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ బుద్ధి వచ్చినప్పుడు ఈ తండ్రి దగ్గరకు వచ్చిన ఈ కుమారుని కూడా తన తండ్రి జ్ఞాపకం చేసుకున్నట్టుగా నీవు మరలా తిరిగి దేవుని దగ్గరికి, నీ సంఘానికి, లేక నీ కుటుంబానికి నువ్వు వచ్చినప్పుడు, నీ తల్లిదండ్రులకి, నీ సేవకులకి, నీ దేవునికి నీవు మరలా విధేయత చూపినప్పుడు నీ దేవుడు నిన్ను కరుణిస్తాడు. నిన్ను కరుణించిన నీ దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా మాట్లాడుతున్నటువంటి మాటలో ఒక మాట ఉంది కదా, యెషయా గ్రంథము 31వ అధ్యాయం 6వ వచనంలో, ఇశ్రాయేలీయులారా మీరు ఎవరి మీద విశేషము తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి. దేవుని బిడ్డలారా మీరు తిరుగుబాటు చేసి మీరు దూరం వెళ్ళాలి కదా, మరలా నీవు నీ సేవకుడి వైపు తిరుగు, నీ తల్లిదండ్రుల వైపు తిరుగు. దేవుని బిడ్డలారా మరలా నీ దేవుని వైపు నువ్వు తిరుగు. మారు మనసు నుండి నువ్వు తిరగండి. ఎప్పుడైతే మారు మనసు నుండి మీరు తిరుగుతారో మీ జీవితంలో దేవుని కార్యము చూస్తారు. చూడండి యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం వినితిగా ఉంది, సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీవు అభివృద్ధి పొందేద్దావు. ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీవు అభివృద్ధి పొందుతావు అంటున్నాడు. కరువు ఉండదు, నీకు లోటు అనేది ఉండదు, సమృద్ధిని ఆయన ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో మాటలు వింటున్నటువంటి నీవు మారు మనసు పొంది ఆయన వైపు